అందరికీ నమస్కారం. శివ తలుచుకుంటే నాకు అసలు ఆ సినిమా నేను ఎలా చేశానో కూడా నాకు తెలియదు. అంత తొందరగా అయిపోయిందండి. ఒక్క రోజు యాక్ట్ చేశాను. నేను ప్రసాద్ అంటున్నా, హైదరాబాద్ చెన్నైలో విజయవాహిని స్టూడియోలో 786 పిక్చర్ చేస్తున్నా. మధ్యలో ఒక ఆయన వచ్చి, ఏమండి రామ్ గోపాల్ వర్మ గారు మీకోసం వచ్చారు అన్నాడు. సాయంకాలం ఒక 3:30-4 అట్లా. రామ్ గోపాల్ వర్మ గారిని ఇది మెడ్రాస్ ఏంటి, ఆయన రావటం ఏంటని. సరే నేను ఆశ్చర్యపోయాను. సరే వెళ్ళాను. బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఆయన 3 ముక్కలండి. కోటగారు మీతో క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నాను. 1 డే వర్క్ ఉంటుందండి. మార్నింగ్ ఫ్లైట్కి వస్తే ఈవినింగ్ ఫ్లైట్కి పంపించేస్తాను, మీరు చేయాలి అన్నాను. అదేంటి బాబు, తప్పకుండా చేస్తాను అన్నాను. చేస్తానండి అన్నాను. సార్ దాన్ని తగ్గట్టుగానే మాణిక్యరావు అని అప్పుడు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉండేవాడు. అతను సరే టికెట్ వేశాడు. వెళ్ళానండి. రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. పొద్దున్నే హోటల్కి వచ్చి ప్యాంట్ షర్ట్ విప్పి తెల్ల లుంగి, అప్పట్లో నేను తెల్ల చొక్కా తెల్ల లుంగి కాలర్లేంది వేసుకొస్తూ ఉండేవాడిని షూటింగ్లకి, అంటే ఫ్రీగా ఉంటుందని. వచ్చాను అన్నపూర్ణ స్టూడియోలో ఆఫీస్లో షూటింగ్. ఏం చేయాలి అర్థం కాక నేను ఏమంటే మేకప్లు వద్దండి అన్నారు. సరే కాస్ట్యూమ్ ఏంటి అన్నాను. రాముగారు ఇటు వచ్చి ఏంటి అన్నారు. కాస్ట్యూమ్ ఏంటి, బాగానే ఉంది కదా, వచ్చి కూర్చోండి అన్నాడు. పర్లేదమ్మా చూడాను, కొంచెం ఎక్కడమే ప్రాబ్లం. కాస్ట్యూమ్ ఎందుకండి, ఇప్పుడు మీరు వేసుకుని బాగానే ఉంది కదా రండి అన్నాడు. సరే ఆఫీస్ రూమ్లో ఈయనేమో అటు ఇటు ట్రాలీ మీద రైల్వే డిపార్ట్మెంట్ కూడా తిరుగుతున్నాడు రెడ్డి గారు. రైల్వే ట్రాక్లో తిరుగుతున్నాడు. నాకు అప్పుడు అనిపించింది అన్నిసార్లు తిరుగుతున్నాడు కళ్ళు తిరగవా అని. ఇండస్ట్రీకి వచ్చిన కొత్త 89. సరే వెళ్ళాను. అయిపోయిన తర్వాత కుర్రాళ్ళు ఏదో గొడవ చేస్తున్నారంటరా, ఏంటి ఆ మాత్రం చేయలేరా, పిచ్చోళ్ళారని ఏదో తిట్టాలి. ఏదో చెవులెట్టు అనుకుంటూ మామూలుగా చెప్పాను. ఓకే అన్నాడు ఆయన. నేను అసలు యాక్ట్ చేసినట్టు కూడా తెలియదు నాకు. ఓకే అన్నాడు. నాకేమో ఆశ్చర్యం వేసింది, ఇదేంట్రా అని. అయిపోయింది. తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటంటే లొకేషన్ షిఫ్ట్ అన్నారు నాగార్జున గారు. ఫస్ట్ టైం నాగార్జున గారితో ఫేస్ టు ఫేస్ చూస్తున్నా. పైగా డైలాగు ఏంట్రా డైలాగ్ వచ్చింది అనుకున్నాను. డోర్ దిగగానే ఎదురుకుండా ఉంటాడు. శివ అంటే నువ్వా, మళ్ళీ చిన్న కుర్రాడు పోయా అన్న డైలాగు. శివ అంటే నువ్వా, మళ్ళీ చిన్న కుర్రాడు పోయా, చాలా చిన్న కుర్రాడు పోయా అని డైలాగ్ మామూలు క్యాజువల్గా చెప్తుంటే కొట్టగారు అలాగే చెప్పేయండి అన్నాడు. మళ్ళీ అయిపోయింది. ఓకే కట్ అన్నాడు. అయిపోయిందండి. ఈ 2 సాయంకాలం భోజనం చేసాం. కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర అన్నారు. ఏమైనా డైలాగులు గీలాలు ఉన్నాయి. రఘువరని పిలిచారు. అతను అప్పటికే కొంచెం టిట్టు వణుకుతున్నాడు. మెళ్ళలోనేమో ఇదేంటి తుండుకొట్టు పెట్టి బెల్ట్ పెట్టి ఉరియాలి. నమ్మ ఏమిట్రా బాబు అనుకున్నాను నేను. కొత్త ఇండస్ట్రీ, ఇట్లా పట్టుకోకూడదు. ఏమంటే మీరు మామూలుగా భోజనం చేస్తుంటాడు, అటు నొక్కేస్తాడు అన్నాడు. మీరు డైనింగ్ టేబుల్లో తింటూనే ఉంటారు, అది నొక్కేస్తాను అన్నాడు. అసలు నాకేం తెలియదు. నాటకాలు వేసుకునేదో వచ్చినవాడిని. అసలు ఆ ఫైట్లు గిట్లు ఎట్లా చేస్తారో కూడా తెలియదు. ఆడు కటక్కనంటే అంటున్నాడు. నాకు వేలిట్టు పెడతాను కూడా సందు లేదు. కానీ నేను ఎంత భయపడ్డానో. కానీ గ్రేట్ యాక్టర్ అండి రఘువరను. ఈ వెనకాల వాడు వేళ్ళు అడ్డం పెట్టాడు. ఈ అరిచే అడ్డం పెట్టేసి లాగుతున్నాడు అనమాట. నాకు ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. అలాగా అప్పుడు సినిమా రిలీజ్ అయిందండి. రిలీజ్కి ముందు నాకు ఇప్పటికీ గుర్తు, గుడ్ లక్ థియేటర్లో షో వేశారు హైదరాబాద్, చెన్నైలో, మెడ్రాస్లో. మా ఇంటి దగ్గరగా ఉండేది. కృష్ణవంశీ గారు కూడా వచ్చారు దానికి. అప్పుడు వర్క్ చేశారో మరి ఏం తెలియదు, కానీ మొత్తానికి వీళ్ళంతా వచ్చారు. సినిమా అయిన తర్వాత కోటగారు మీ అభిప్రాయం ఏంటి అండి అన్నారు. నిజంగా సార్ నా నోటమ్మటి వచ్చింది. సక్సెస్కి దీని యొక్క కొలమానం ఏమిటో తెలియకుండా అంత సక్సెస్ అవుతుంది అన్నానండి.
అలాగే ఆ రోజుకి ఈ రోజుకి కూడా ఇందాక వారెవరో మాట్లాడినట్టుగా తరతరాలకి నిజంగా చెప్పాలంటే ఓ సోషల్ పిక్చర్స్లో మనకు ఒక మాయాబజారు అలాంటి సినిమాలు ఎలాగ మనకి కొన్ని పిక్చర్స్ ఉండిపోయినాయో రామ్ గోపాల్ వర్మ గారు చేసినటువంటి శివ సినిమా మాత్రం చాలా గొప్పగా నిలిచిపోయిందండి, నిలిచిపోతుంది కూడా, దానికి క్వశ్చన్ లేదు. సరే ఇందాక చెప్పినట్టు రామ్ గారు ఎంత ఓపెన్ మైండ్ అండి అయింది, దానికి ఇళయరాజా గారి గురించి ఎంత గొప్పగా చెప్పారు చూడండి. ఆ యాక్సెప్టెన్స్ అందరికీ ఉండదండి. ఇక పెద్ద వింత ఏంటంటే నాకు ఇండస్ట్రీలో అప్పటికి ఇప్పటికి తెలియంది, నాగార్జున గారు అప్పుడట్టున్నాడు, అప్పుడు కూడా అట్టగా ఉన్నాడు. కనీసం నాకు కాలు నొప్పి అని వచ్చిందండి. అసలు మనిషికి ఏమీ లేదు, అదంటే గ్లామర్ అట్టాగే ఉన్నాడు మనిషి. అమల్ గారు సీక్రెట్ అంటే మాకు తెలియదు కానండి, మొత్తానికి చక్కటి అసలు ఆ చక్కటి చిరునవ్వు ఇది ఎంత పైగానండి. రామ్ గోపాల్ వర్మ గారిది చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు కానివ్వండి, నాకు బాగా తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆయన సినిమాల్లో మంచి ఫ్యామిలీ డ్రామా ఉంటుందండి. అసలు ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. శివలో ఉంది, గాయంలో ఉంది. అలాగా మీరు ఏ సినిమాని తీసుకోండి, ఒక చిన్న ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఆ ఫ్యామిలీ డ్రామా ఉండటమే ఆ సినిమాకి చాలా గొప్ప సినిమా. ఇందా డైలాగ్ చూడండి, నాతో ఉంటే మా అందరికంటే కూడా నీకే ఎక్కువ రిస్క్. ఎంత నీట్గా ఎంత క్లియర్గా ఉంటుంది డైలాగ్ కూడాను. రాసిన వారు అంత గొప్పగా రాశారనుకోండి, చెప్పించడం చెప్తున్నాను నేను, అంత గొప్పగా ఉంటుంది. తర్వాత ఈ సినిమాతో నేను నేర్చుకున్నది నిజంగా యథార్థంగా డయాస్ మీద ఉండి చెప్తున్నాను, క్యాజువల్ యాక్టింగ్ అంటే ఏమిటో నాకు తెలిసింది ఆ సినిమానండి. ఫ్యాక్ట్ ఐఎమ్ టెల్లింగ్. నేను అంతవరకు నాటకాలు డ్రామాటిక్ కదా, కొంచెం రూపాయి పావలా చేయటం కదండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాటకం అనేటప్పటికీ అలా వెళ్ళిపోయిన కొద్దీ నేను ఫేడ్ అయిపోతాను కదా. అందుకని నా మొహం కనపడటం కొసెట్టా ఊపి చేతులు ఎత్తి అవి ఎత్తి అరిచి చేసి నానా బీభత్సం చేస్తాం. అంటే ఈ సినిమా చూసిన తర్వాత నేను నిజంగా డబ్బింగ్ చెప్పేప్పుడు అనిపించిందండి, ఈ కళ్ళు అవి 35 mm కనపడుతుంటే క్లోజులో అమ్మని అమ్మ ఎంత తేడా ఉందిరా ఈ సినిమాలో. మనం నేర్చుకోవాల్సిన క్యాజువల్ ఏంటంటే సినిమా అనేది, నాటకం అనేది అంత చేస్తే ఎంత కనపడుతుంది, సినిమా ఎంత చేస్తే అంత కనపడుతుంది. కాబట్టి ఇది నేర్పాడరా రామ్ గోపాల్ వర్మ గారు అనుకున్నాను నేను. శబాస్ అనుకున్నాను. అప్పటికిప్పటికి అదే అనుకుంటున్నాను అనుకోండి. ఇంత గొప్ప అవకాశం ఇచ్చి 25 సంవత్సరాలు గడిచినాయంటే ఎవరికి, నాకైతే ఆశ్చర్యంగానే ఉందండి. అందరికీ కూడా ఇందులో నటించినటువంటి సోదరులు సోదరిమణులు అందరికీ కూడా చక్కగా అందరం ఒక ఫ్యామిలీ లాగానండి. నిజంగా రాము గారు అంటే ఏమిటో ఒక నిజంగా చెప్తున్నాను, ఆ పిక్చర్ నుంచి యాక్ట్ చేసినటువంటి కో డైరెక్టర్లు కానీ, డైరెక్టర్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ట్ డైరెక్టర్లు కానీ, ఏ రకంగా ఎవరైనా సరే, ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే, ప్రతి వాళ్ళు రాముని తన ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతారు. రాము గారు మన రాము గారు మన రాము గారు అనుకుంటారు. అది నిజంగా ఆయన చేసుకున్న అదృష్టం అండి, మా అదృష్టం కూడా. కాబట్టి ఆయన ఇంకా మళ్ళా ఇంకొక ట్రెండ్, ఆయనకే ఇంకో ట్రెండ్ ఆయన క్రియేట్ చేయాలని మరి ఒక్కసారి కోరుకుంటూ, ఇది రాము ట్రెండ్ కాదురా, రాము గారు సెకండ్ పార్ట్ 2 తీసినట్టుగా ఇది కూడా రాము గారు పార్ట్ 2 లాగే ఏదైనా ఇంకో ట్రెండ్ క్రియేట్ చేసి కలకాలం చరిత్రలో నిలిచిపోవాలని, మనం అందరం కూడా అలాంటి సినిమాల్లో మనం యాక్ట్ చేయాలని మనం గర్వకారంగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే చిత్రంలో జేడీ పాత్రను పోషించి ఆ జేడీని ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి గ్రేట్ ఆర్టిస్ట్, హీరో, డైరెక్టర్ మిస్టర్ జేడీ చక్రవర్తి గారు. ఇక్కడ జేడీ గారు అన్నది నేను మర్చిపోయాను. సినిమా చూసిన తర్వాత జేడీ గుర్తుందో లేదు, నీకు జ్ఞాపకం ఉందో లేదు, నేను మంచి యాక్టర్ అవుతా సినిమాలో బాగా ట్రై చేయని చెప్పాను. జ్ఞాపకం ఉందా నీకు? అదే నాకు అలాగా శుభలాగ సుధాకర్ గారు ఇది మన ఏం గమ్మత్తు అండి అసలు. అది ఏంటంటే చెప్పుకుని కొద్ది ఇదిగా ఉంటుంది, బట్ నసా అనుకుంటారు తర్వాత కొంచెం ఏజ్ కూడా వచ్చింది కదా, మంచి అంటే ఇంకా 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 గ్రహించే శక్తి, జ్ఞాపక శక్తి ఉండబట్టే మొన్న కూడా సినిమాలో వేషం వేశాను. రైట్, ఉంటానండి.
Yeah!